ఒరేయ్, యూనియన్ ఎలక్షన్స్లో గెలిస్తే మ్యాగీ నీకే సొంతం అవుతుంది, నిన్ను పెళ్లి చేసుకుంటుంది. తప్పకుండా మాయ్యా. భద్రం అనే నేను యూనియన్ లీడర్గా గెలిచి మ్యాగీని పెళ్లి చేసుకుని అనుకున్నది సాధిస్తాను అని మా మావయ్య మీద ప్రమాణం చేస్తున్నాను. రేయ్, వెధవా, వెధవాని. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? బావున్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు? మొత్తానికి నువ్వు చెప్పినట్టుగానే ఫ్యాక్టరీ నుంచి నిన్ను ఎవరూ బయటికి పంపకుండా చేశావు. చాలా సంతోషంగా అనిపించింది నాన్న. యూనియన్ ఎలక్షన్లో నువ్వు గెలవాలని గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించాను. సరే రామ్మా, లోపలికి వెళ్దాం. లేదు నాన్న, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళాలి. సరే ఉండమ్మా. విద్యా, విద్యా, అమ్మ వచ్చింది, ఫాస్ట్గా రా. రామ్మా. అమ్మా, 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 ఎలా ఉన్నావు? బావున్నానమ్మా, నువ్వు బావున్నావా? బాగున్నాను. అమ్మా, అన్నయ్య తప్పకుండా ఎలక్షన్స్ లో గెలుస్తాడు. మరి మా బావ పోటీలోకి దిగాక ఆపోజిషన్ వాళ్ళకి డిపాజిట్స్ కూడా గల్లంతే. ఏంటి బావా ఆకాశానికి ఎత్తేస్తున్నావు? ఏంటి సంగతి? టమాటా అన్నవేంటి బావా? ఈ బామ్మర్ది ఎప్పుడు ఈ బావ గెలిపే కోరుకుంటాడు. అబ్బో, నాన్న వెంకీ, నిజంగా యూనియన్ లీడర్ నిజ స్వరూపం నీకోసమే, నువ్వు ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లకుండా ఆపడం కోసమే బయటపడినట్టుంది. అవునమ్మా, వాడు మంచివాడు కాదని నాకు ముందు నుంచే అనుమానం ఉంది. కానీ మరీ తిన్నింటి వాసాలు లెక్కబెడతాడని అనుకోలేదు. ఏదైతే ఏంటి బావా, వాడు చెడు అవ్వడం మన మంచికే. చూసావా మమ్మీ, నా మీద గెలవడానికి ఈ పకోడీగాడు ఛాలెంజ్ చేస్తే వాళ్ళమ్మ గెలవాలని పూజలు చేయిస్తోంది. అవునకిలమ్మా, వీడినిలాగే వదిలేస్తే వీడు రెచ్చిపోతాడు. అత్తయ్య, ఈ వెంకీగడి ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నావు అత్తయ్య. ఆ అబ్బి యాక్షన్ చేస్తే మన రియాక్షన్ కూడా అబ్బి చూడాలిగా, చూసి తట్టుకోవాలిగా. అంటే ఏం చేద్దాం మమ్మీ? ఆ అబ్బికి మొన్ననే చెప్పా, నువ్వు నాకు ఎదురొస్తే నీ చెల్లి కళ్ళల్లో కన్నీరొస్తాది అని. అంటే ఏంటకిలమ్మా, విద్యని కొడతావా? కొడతాను, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఆ అన్న మనసు మీద కొడతాను. అది లెక్క. చెప్పత్తయ్య, ప్లాన్ ఏంటి? ప్లాన్ అద్దరింది అత్తయ్య. అమ్మీ, నువ్వు మహిళా మండలి వాళ్ళని రేపు ఉగాది పండగ సందర్భంగా మనింటికి భోజనానికి ఆహ్వానించు. డన్ మమ్మీ. బావగారు, అమ్మా, నాటకంలో రెండో భాగం నడుపుదాం. పదండి. నీదే ఆలస్యమమ్మా. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ మేమంతా బానే ఉన్నాం. మేము నీ దగ్గర లేవని దిగులు పెట్టుకొని మందులు వేసుకోవడం మానేకు. సరేనమ్మా. విద్యా, అమ్మా విద్యా. ఓహో, నువ్వు ఈడ ముచ్చట పెట్టినావా? నీ కోసం నేను ఇల్లంతా వెతికేస్తా ఉండాను. దేనికత్తయ్య? విషయం ఏంటంటే రేపు ఉగాది పండగ కదా. అవునత్తయ్య, ఇంట్లో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసేశాను. నువ్వు చేసిన ఏర్పాట్లు మన ఇంటి వరకు సరిపోతాయి, కానీ మహిళా మండలి వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తా ఉండారు. పర్వాలేదక్కా, రాని.
నేను విద్య పద్దు ముగ్గురు ఉన్నాం కదా, వంటకి ఏ ఇబ్బంది రాదు. కృష్ణవేణి, వచ్చేది 4 5 కాదు, 70 మంది. వాళ్ళందరికీ నా కోడలి చేతి వంట తినిపిస్తే అత్తగా నాకెంత గౌరవం. మీరిద్దరూ ఏమీ సహాయం చేయాల్సిన అవసరం లేదు, తనొక్కతే చేస్తుంది. ఏంటి 70 మందికి నా చెల్లి ఒక్కతే వంట చేసి పెట్టాలా? అదేందబ్బీ అంత షాక్ అయిపోయినావు? నేను వంటే చేయమన్నా ఇంకేదో చేయమన్నట్టు నీ మొహం ఎందుకు కట్టా పెట్టినావు? అది కాదు వదినా, అది చిన్నపిల్ల. అంతమందికి వంట అంటే అరే శారదమ్మా, నువ్వు ఈడ్నే ఉండావా? విద్యతో మాటల్లో పడి నేను నిన్ను చూడనే లేదు. చూడమ్మా శారద, మీరు పచ్చళ్ళు పెట్టి అమ్మినప్పుడు ఎన్నెన్ని కిలోలు పెట్టుంటారు. నీ కూతురితో ఎంత పని చేయించుంటారో నాకు తెలీదు. ఇప్పుడు నా కోడలిగా వంట చేయమంటే తప్ప? అత్త, తప్పుల గురించి ఇప్పుడు ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు. 70 మందికి ఒక్కతే ఎలా వండుతుంది? క్యాటరింగ్కి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చబ్బీ, కానీ వచ్చేది పెద్దోళ్ళు. ఎవరింటికి? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరింటికి. మీరు చెప్పినట్టు ఎవరో ఒకరిని పిలిచి ఏదో ఒకటి చేయించి పెట్టలేను. ఆ క్యాటరింగ్ వాడేదైనా పొరపాటు చేస్తే నా పరువుతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా పోతాది. నేను చేస్తాను అత్తయ్య. నువ్వు ఉండు విద్య. అత్త, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. ఏందబ్బి నీ గోల? నేనేమైనా నీ చెల్లితో కాని పని ఏమైనా చేయిస్తుండానా? ఆ రోజు డ్రైనేజీ క్లీన్ చేయిస్తుంటే నన్ను తప్పు పట్టినావు. ఈ రోజు వంట చేయమంటే కూడా కావాలని నేను చేయిస్తున్నాను అంటుండావు. అసలు ఎట్టా అబ్బి నీతో? అయినా నా ఇంటి కోడల్ని నేను అడిగినా. ఏందిరా వినయ్, నీ భార్య ఆ మాత్రం కూడా చేయలేదా?